26వ పాఠం. ఊకి వెళ్లేందుకు సిద్ధమేనా? ఆమె అడిగింది. నేను చాలా సమయాన్ని మళ్ళీ ఆమెతో గడిపాను. నేననుకున్నాను, కలిసే ఉన్నాం చాలా కాలం. ఆమె ఒక మైక్రోచిప్లా పనిచేస్తోంది. ఆమె పట్టుకున్న ఏ విషయాన్నైనా క్రమంగా పరుగులెత్తిస్తోంది. గౌరవప్రదంగాను, స్పష్టంగాను, చాలా అందంతో. ఆమె నన్నిప్పటికీ గుడ్డివాడిని చేస్తోంది. ఆమె తమాషాగా, నులివెచ్చగా, ఇంకా ప్రేమగా ఉంటోంది. అయితే ఆ నిబంధనలు చెప్తున్నాయి, నేను నన్ను నాశనం చేసుకుంటానని. ఒకవేళ నేను ఎక్కువ కాలం ఒకే స్త్రీతో గడిపినట్లయితే ఇంకా నేను చాలా కాలాన్ని ఆమెతోనే గడుపుతున్నాను. నీవు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నావా? ఆమె మరలా అడిగింది. ఆమె ఒక కుచ్చులున్న పసుపు వన్నెగల సూటు వేసుకుంది. ఆమె గొంతు వద్ద బంగారు వర్ణపు సిల్క్ వస్త్రం చుట్టుకొని ఉంది. ఆమె తన శిరోజాలను చక్కగా దువ్వి వెనకగా పించేసింది. పెద్ద వ్యాపార మీటింగు కోసం. తప్పకుండా, నేనన్నాను. ఆసక్తికరంగా ఆమె నన్ను పట్టుకుని ఉండే పగిలి మొక్కలైన సామ్రాజ్యం నుండి రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ఒక్కటే నా తగలుబడిన ఉద్యోగస్తుల పనినంతా చేసేస్తోంది. స్టాన్ నా వ్యాపార మేనేజరు నా ధనాన్నంతా పోగొట్టుకున్న తర్వాత తాను వెళ్ళిపోయేప్పుడు నాకు తాను సారీ చెప్పి చివరకు ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. అలాగే జరుగుతుంది ఒక్కోసారి. అది దాని విధానం. ఆ విపణి నీకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పాడు అతను. స్టాన్ పెట్టిన టాక్సులు లాయరు క్షమాపణ చెప్పాడు. తాను IRS కట్టవలసిన ఆఖరి తేదీని మర్చిపోయినందుకు. ఇంకా పైగా అతను అన్నాడు, వారి లెక్క సరిగా లేదని, తాను కేవలం 2 వారాలే ఆలస్యం చేశానని, అప్పీలు ఫైల్ చేసేందుకు వారు దానిని ఒప్పుకోలేదని. ఒకవేళ అలా కానట్లయితే తాను నన్ను 1 సెంటు కూడా కట్టవలసిన అవసరం లేకుండా చేసేవాడిని అతను అన్నాడు. వ్యాపార మేనేజరు హారీ నవ్వాడు. IRS సమస్య ఒక సిగ్గుచేటు విషయమని. అతను అలాంటి వాటిని నేను చేసిన లాంటివి ఇష్టపడనని, అయితే ఎంతకాలం సాధ్యమైతే అంతకాలం తాను సాధ్యమైనంతగా నా దాకా రాకుండా సాయం చేస్తానని. అదే సమయంలో తను నన్ను మెచ్చుకున్నాడు. ఒకవేళ నేను 1 నెల కఠిన శిక్షను అనుభవించి వస్తానేమోనని. ఒకవేళ ఇదంతా లెస్లీకి కాదు, నేను అంటార్కిటికా లేదా బోర్జ్వీజులాండ్ కో అలా నా ధనంతో, పన్నులతో, ఇంకా అకౌంట్లు, లెడ్జర్లతో విసుగు పుట్టిస్తున్న వాటి నుండి పోవాలనిపిస్తోంది. ఏ కాగితం చూసినా అది సంఖ్యలతోనే ఉంటుంది. నాకు వాటిని చింపేయాలనిపిస్తోంది. బాయ్, ఆమె అంది నేను కారులోకి చేరగానే. బాయ్, నీవు తిరిగి వెళ్ళినందుకు రిచార్డ్. బాయ్. సారీ, నేనన్నాను. ఆలోచించు, నేను అంటార్కిటికా పౌరసత్వానికి అప్లై చేస్తే ఎలా ఉంటుందో. ఇప్పుడు అవసరం లేదు, ఆమె అంది. ఈ మీటింగు తర్వాత బహుశా నీవు $1 మిలియన్ వడ్డీతో కలిపి రావలసి ఉంటుంది. నేను దానికన్నా ఎక్కువ సంపాదించలేనిదే. నేనెలా కట్టగలను అంత ఎక్కువ పన్నులను? నీవు బహుశా కట్టలేవు, ఆమె అంది. అయితే నిర్దేశిత కాలం దాటింది. దాని గురించి మాట్లాడేందుకు ఇప్పుడు ఆలస్యం జరిగిపోయింది. డామ్, అదే నాకు పిచ్చెక్కిస్తోంది. నేనెలా కోరుకున్నాను నీతో కలిసి ఇంతకుముందు. ఇది చాలా ఆలస్యమైంది. వారు కనీసం నీకు చెప్పి ఉండాలి. నాకు ఇతర స్థాయిలు తెలుసు ఊక్, నేనన్నాను. నాలో ఒక భాగం కోరుకుంటోంది ఈ మొత్తం తుడిచిపెట్టుకోపోవాలని. అది పని చేయటం లేదు, అది నన్ను సంతోషపరచటం లేదు. నాకు ఆశ్చర్యకరంగా ఉంది. అది నీకు తెలుసా రిచార్డ్? నేను అనుకుంటున్నాను నీకు ఆ విషయం గురించి ఏమాత్రం తెలియదని. అందువల్లనే నీవు ఆనందంగా ఉంటున్నావని. నీవు నీ మొత్తం విమానాలను కలిగి లేనట్లయితే, నీకిప్పుడు లేకుంటే, ఇంకా నీ పరిపూర్ణ స్త్రీ అయినా అది నిన్ను ఆనందంగా ఉంచటం లేదు. ఎంత అబద్ధం! ఆ సామ్రాజ్యం తడబడి కూలిపోతోంది.
ఆ ధనం చుట్టూ వాల్ పేపర్లు వంటివి పేపర్లు అంటించినట్లు ఎక్కడికక్కడ ఆగిపోయింది. నేనైతే ఇంకా చండాలము. నాకు సామ్రాజ్య జీవనాన్ని రుచి చూపెట్టాయి. అది దూది పింజల, కరిగిన వెన్నల, వాసన కోసం విడిచిన ఒక చెంచా తీయని విషంలా ఇప్పుడు ఆ విషం పనిచేస్తోంది. నీవు చేయవలసిన విధానం ఇలాగుండటం కాదు ఆమె అంది. నీవు ఎవరిని ఉద్యోగులుగా తీసుకోకపోయినా పరిస్థితి ఇంకా చాలా బాగుండేది. కేవలం నీ పూర్వ ఆత్మతో అది చెప్పినట్లుగా నడుచుకునేవాడివి. నేను నా అపూర్వ ఆత్మతోనే ఇప్పుడు ఉన్నాను. నాకు చాలా బొమ్మలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ నేనే. నా అదే పాత ఆత్మ ఎప్పటికీ పుస్తకాలను, లెక్కలను చూసేది కాదు. ఆమె అంది. మేము మరి కాసేపటికి జాన్ మార్ట్వార్జ్ టేబుల్ చుట్టూ కూర్చున్నాం. నేను స్పెయిన్లో ఉన్నప్పుడు లెస్లీ అతనిని మాట్లాడి ఉంచింది. వేడి చాక్లెట్ పానీయం మాకు అందించబడింది. లోపల ఎవరికో తెలుసుకుంటా ఇది తెలుసు అనుకుంటా. ఇది చాలా సమయం తీసుకునే సమావేశం అని. ఆమె తన కూడా తెచ్చిన బ్రీఫ్ కేసును తెరిచింది. తాను తయారు చేసిన లిస్టులను, నోట్సులను అమర్చసాగింది. అయితే లాయర్ నాతో మాట్లాడసాగాడు. నీవు సాధారణ రాబడి కంటే అధికంగా అసలు సొమ్మును పోగొట్టుకున్నట్లుగా చెప్తున్నావు. ఒక కాయపై తొక్క ఒక సమస్య. నేను అనుకుంటున్నాను అసలు సమస్య నాకు తెలిసినంత కూడా తెలియని ఆర్థిక సలహాదారును జీతానికి ఉంచుకోవటం. అది 0 కన్నా ఎక్కువ. నేను చెప్పాను అతనికి. అతడు పెట్టుబడి పెట్టేవాడు. అవి పేపర్పై నెంబర్లుగా ఉండేవి కాదు. అది అసలైన ధనమే కానీ విపణిలో కలువలేదు. ఆ ఐఆర్ఎస్ ఒక ట్యాక్స్ ఫారంలో ఒక గది కూడా సాక్ష్యంగా లేదు. నేను అనుకుంటున్నాను దాన్ని మూసిపెట్టబడిన దానిలా తొక్క లోపల భాగంలా గౌరవనీయంగా నాకు తెలీదు. అతడు ఏమి చేసినది? సమస్యలను చెప్పే బదులు మీరు నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అందుకోసమే నేను మిమ్మల్ని మాట్లాడుకున్నది. అన్నీ జరిగాక ఇంకా ఇది మీ ప్రత్యేకతకు ఉదాహరణగా కూడా ఉండడం. మార్క్వార్ట్ నా వైపు అదోలా చూశాడు. ఇంకా తన కాఫీని పోసుకొని కప్పు వెనుక కప్పు తాగసాగాడు. అతను బహుశా ఆశించి ఉండవచ్చు అది తనను ఈ పిచ్చిగా మాట్లాడే కక్షదారుని నుండి రక్షిస్తుందని. లెస్లీ ఇంకా అక్కడ అడుగుపెట్టింది. ఇంకా నేను ఆమె గొంతును విన్నాను. నా మనసులో దయచేసి నువ్వు అక్కడ నిశ్శబ్దంగా కూర్చోమని. నాకు సాధ్యమైనంతగా నాకు అర్థమైన దానిని బట్టి ఆమె చెప్పింది. ప్రమాదం సంభవించింది. రిచర్డ్ యొక్క ట్యాక్స్ అటార్నీ అతని ఆర్థిక సలహాదారుని తన కోసం ఉంచుకున్నాడు. ఆ ఐఆర్ఎస్కు సకాలంలో సమాధానమే లేదు. అందువల్ల ప్రభుత్వం తను ఏ పక్షంగా ఈ తప్పిదానికి తీర్పు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం $1 మిలియన్ కోరుతుంది. రిచర్డ్ ఒక్కసారిగా $1 మిలియన్ కట్టలేదు. అందువల్ల ప్రశ్న ఏమిటంటే అతడు వాయిదాల పద్ధతిలో ఆ మొత్తాన్ని చెల్లించవచ్చా? అతను ఒకేసారి ఆ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుందా? ఇంకా మిగిలిన దాన్ని అతని ఆస్తులను అమ్మాక కట్టే విధంగా ప్రమాణం చేయవచ్చా? ప్రభుత్వం దానికోసం అతనికి కొంత సమయాన్ని ఇవ్వగలరా? ఆ అటార్నీ ఆమె వైపుకు కావలసినంత విశ్రాంతి దొరికినట్లుగా తిరిగాడు. నేను చూడలేదలా. ఎందుకు కుదరదు? ఇలాంటి విషయాలలో అది చక్కని సర్వసాధారణ విషయం. దాన్ని ఒప్పందానికి ఇచ్చే ఒక అవకాశంగా పిలుస్తారు. నాకు అవసరమయ్యే లెక్కల పత్రాలను మీరు తెచ్చారా? నేను ఆమెను గమనించాను. ఆశ్చర్యపోయాను. ఆమెను గూర్చి చాలా. ఇంటి వద్ద కంటే ఈ వకీలు కార్యాలయంలో. ఆమె అతని టేబుల్పై దేనికదిగా గుర్తించబడే విధంగా ఉన్న లిస్టులను అమర్చింది. ఇదిగో ఇది ఇప్పుడు ఉన్న ధనం. ఇదిగో ఇది అతని ఆస్తులు అమ్మవలసినవి. ఇంకా ఇదిగో ఇది రాబోయే 5 సంవత్సరాలలో పూర్తి కాబోయే వ్యాపార రాబడికి సంబంధించినది ఆమె అంది. వీటి మధ్య ఇంకా నూతన రాబడి మనకు సూచిస్తుంది. అతడు ఆ మొత్తం టాక్స్ను 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు పూర్తిగా కట్టగలడని సూచిస్తుంది. నేను సముద్ర విహారం చేసేప్పుడు నేను అనుకున్నాను
లెస్లీ ట్యాక్స్ పేమెంట్ల గురించి పరిశోధించిందన్నమాట. నేను మొత్తం తుడిచిపెట్టుకుపోయాను. ధనవంతుడిగా కాదు. ఆమె ఎందుకు నా పట్ల అంత జాగ్రత్త తీసుకుంటోంది? త్వరలోనే వారిద్దరూ నా సమస్యలన్నింటి గురించి విస్తారంగా చర్చించారు. నేను ఆ గదిలో లేనట్లుగానే నిజంగానే నేను లేను. నేను ఒక దోమలాగా ఆ గోడకు తగిలించిన కోటులో ఉన్నట్లు అనుభూతించాను. నేను మరో మార్గాన్ని కనుగొనలేకపోయాను. పూర్తిగా హక్కులు, ఆస్తులు, అమ్మకాలు, కట్టవలసిన తేదీలు, వీటి పట్ల మందకొడితనం ఆవహించింది. బయట సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మేము బయటకు నడిచేందుకు వెళ్తాం. చాక్లెట్ చిప్ కుకీస్ కొన్నాం. నేను బహుశా రాబోయే 5 సంవత్సరాల వరకు కట్టే విధంగా దానిని మారుస్తాను. 3 సంవత్సరాలకు బదులుగా మార్ట్వర్ట్ చెప్తున్నాడు. ఒకవేళ అతని వ్యాపార ఆదాయం సరిగా లేనట్లయితే అప్పుడు ఏం చేస్తారు? మీరు ఒకవేళ త్వరలో చెల్లిస్తే బాగానే ఉంటుంది. లేనట్లయితే అతను చాలా ఎక్కువగా ఉన్న ప్రస్తుత ట్యాక్స్ భారాన్ని ఈ రకమైన ఆదాయంతో ఇంకా మనం కోరుకుంటున్నాం. అతనికి మరో కొత్త సమస్యలను అతను తలకెత్తి వీధికి లాగటం లేదు కదా? లెస్లీ తల ఊపింది. ఇంకా వారు మాట్లాడుకోసాగారు. ఆ ఇద్దరు ఆ మొత్తాన్ని సవిస్తరంగా చర్చించుకున్నారు. వారి మధ్య క్యాలిక్యులేటర్పై సంఖ్యలు నృత్యం చేశాయి. లెస్లీ తయారు చేసిన నోట్సుల క్రింద నీలిరంగు సిరా డబ్బాలు గీయపడ్డాయి. నేను వారి దృక్కోణం నుండి చూడగలను, ఆమె చివరిలో అంది. రిచార్డ్ జీతమిచ్చి పెట్టుకున్న ఉద్యోగులు అతని గూర్చి సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. అతనికి అది తెలియకపోవటం ఏమి జరుగుతోందన్నది కాదు. వారికి ధనం వస్తోందా లేదా అన్నదే చూసుకున్నారు. ఇప్పుడు వారు పొందుతారు, వడ్డీతో సహా. అయితే వారు కొంతకాలం ఆగవలసి ఉంటుంది. మీరు అనుకుంటున్నారా? వారు వేచి చూడాలని. అది మంచిగా ఇవ్వబోవటమే, ఆ అటార్నీ అన్నాడు. నేను వారు తప్పక ఒప్పుకుంటారనుకుంటున్నాను. మేము అక్కడ నుండి బయలుదేరే సమయానికి ఆ ప్రమాదము మచ్చిక చేసుకోబడింది. ఒకప్పుడు నేను $1 మిలియన్ కావాలంటే ఒక చిన్న ఫోన్ కాల్ సరిపోయేది. అదే $1 మిలియన్ ఇప్పుడు 5 సంవత్సరాల పూర్తి కాలాన్ని ఉపయోగించి పొందవలసి ఉంటుంది. అది చాలా తేలిక. ఫ్లోరిడాలోని ఇళ్ళు, విమానాలు అన్నీ ఒకటో రెండో ఉంచుకొని చిత్ర నిర్మాణంలోకి వచ్చేస్తే తేలికే. ఇంకా ఇప్పుడు లెస్లీ ఇంకా ఆ లాస్ ఏంజల్స్ ట్యాక్స్ అటార్నీ వృత్తికారుడు నా జీవితాన్ని ఒక క్రమంలోకి తెచ్చారు. ఏ ఒత్తిడి చేసినా ఆ లేత కొమ్మలు విరిగిపోతాయి. ఆ సముద్రంలో ఒక తుఫాను వచ్చింది. నేను తలమునకలయ్యేలా పడిపోయాను. ఈ స్త్రీ ఆ అలలలోకి దూకి నన్ను బయటకు లాగింది. నా ఆర్థిక జీవితాన్ని రక్షించింది. మేము ఆ లాయర్ కార్యాలయాన్ని పూర్తి ఆశతో వీడి వచ్చాం. మేము భవంతి నుండి బయటకు వచ్చేప్పుడు నేను ఆమె కోసం తలుపు తీసి పట్టుకుని అన్నాను, లెస్లీ. రిచార్డ్, ఆమె అంది. కృతజ్ఞతలు. నీకు స్వాగతం. ఊకి, ఆమె అంది. నీకు ఎప్పటికీ స్వాగతమే. నీవు వచ్చేయగలవా? ఊకి, ఆమె గొంతు బలహీనంగా ధ్వనించింది. ఫోనులో నాకు భయంగా ఉంది. నాకు నీ సహాయం అవసరంగా ఉంది. ఐఆమ్ సారీ లెస్లీ. నేను ఆ రాత్రికి రాలేను. ఎందుకు అలా చెప్పాలంటే చాలా అసుఖంగా అనిపిస్తోంది ఆమెకి. నాకు నిబంధనలు తెలుసు. నేను నిబంధనలు చేశాను. మనం ఆ నిబంధనలు పాటించినట్లయితే మన స్నేహం నిలవదు. అయితే ఇప్పటికీ అలా చెప్పటం కష్టమే, టెలిఫోన్లో అయినా కూడా. ఊకు, నేను మిక్కిలి భయాన్ని అనుభవిస్తున్నాను, ఆమె అంది. నాకు బలహీనంగాను ఇంకా కళ్ళు తిరుగుతున్నట్లుగాను ఉంది. ఇంకా ఒకవేళ నీవిక్కడ ఉన్నట్లయితే నేను కొంచెం చాలా వరకు బాగుంటుందనిపిస్తోంది. నాకు కొంచెం చాలా వరకు బాగుంటుందనిపిస్తోంది. నీవు నా వైద్యునిగా ఉండరాదు? వచ్చి నన్ను బాగు చేయరాదు? నాలో ఒక భాగం ఆమెను రక్షించి ఆమెకు స్వస్థతను కల్పించమంటోంది. దానిని నేను రహస్యంగా గదిలోకి తోసి లాక్ చేశాను. నేను చేయలేను. ఈ రాత్రికి డేట్ ఉంది. రేపైతే రాగలను. నీకు ఇష్టమైతే. నీకు డేటు ఉందా? నీవు డేట్కి వెళ్తున్నావా? నాకు ఒంట్లో బాగోలేక నీ అవసరం ఉన్నప్పుడు. రిచార్డ్, నేను నమ్మలేకపోతున్నాను. నేను ఆమెకు మళ్ళీ చెప్పాలా? మా స్నేహం స్వాధీనత లేనిది, తెరిచి ఉంచినది. మా ఇద్దరి వ్యక్తిగత స్వేచ్ఛలను
దూరం కానేయకుండా ఎవరు కోరుకున్న దాని ప్రకారం వారు ఉండవచ్చు. ఏ కారణంగానైనా, అకారణంగానైనా. ఇప్పుడు నాకు భయంగా ఉంది. నేను లాస్ ఏంజల్స్లో ఉన్నవాళ్ళు వేరే ఏ స్త్రీ వద్దకు వెళ్ళనే లేదు చాలా కాలం వరకు. నేను వివాహ బంధం లాంటి దాంట్లోకి జారిపోతున్నాను అనిపిస్తోంది. మేమిద్దరం దూరంగా ఉన్న సమయాల్లోనూ కలిసి ఉన్న సమయాలను మర్చిపోయినట్లుగా అనుభూతింపజేస్తోంది. డేటు నిలబెట్టుకోవాలి. ఒకవేళ నేను ఏవైనా అడ్డంకులను లెస్లీ వల్ల ఎదుర్కోవాల్సి వస్తే, మా స్నేహంలో ఏదైనా తప్పిదం ఏర్పడినట్లయితే లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు, ఒకవేళ నేను నా స్వేచ్ఛను నేనెప్పుడు ఎన్నుకున్న వారితోనైనా కోల్పోతే, మా కలిసి ఉండే కారణం కూడా ముగిసిందనుకుంటాను. ఆమె నన్ను అర్థం చేసుకోవాలని ప్రార్థన చేశాను ఆమె కోసం. నేను నీ దగ్గర 7 గంటల కల్లా ఉంటాను నేనన్నాను. 7 గంటలకు? రిచర్డ్, నీవు నా మాటలు వింటున్నావా? నాకు నీ అవసరం ఉంది. నీ సహాయం నాకు ఇప్పుడే అవసరం ఉంది. ఎందుకు ఆమె నాపై ఒత్తిడి చేస్తోంది? చాలా మంచి విషయం. ఆమెకు చెప్పవలసింది ఏమిటంటే, ఆమె మంచిగానే ఉంటుందని. ఇంకా కేవలం ఆమె కోరుకుంటోంది నేను మంచి కాలాన్ని చూడాలని. లేనట్లయితే ఆమెకు అది తెలీదా? అది వినాశకరమైన పరిస్థితుల్లోనూ స్వాధీనపరచుకోబడను. ఐఆమ్ సారీ. నాకు తెలిసినంత వరకు త్వరగా వచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఇప్పుడింకా చాలా ఆలస్యమైంది రద్దు చేసేందుకు. నేను అలా చేయను. అలా చేయాలనుకోవడం లేదు. అది నీకంత ముఖ్యమైన విషయమా? ఆమె ఎవరు? ఆమె పేరేంటి? లెస్లీలో అసూయ. డెబోరా. అయితే డెబోరా నీకు అంత ముఖ్యమైన విషయం అన్నమాట. నీవు ఆమెకు కాల్ చేసి చెప్పలేనంత. నీ స్నేహితురాలు లెస్లీ ఆరోగ్యం బాగోలేదు. ఆమెతో డేటు క్యాన్సిల్ చేసి రేపు ఉదయానికో, మరో వారానికో, మరో సంవత్సరానికో మార్చుకోలేనంత. ఆమె అంత ప్రముఖమైనదైతే నీవు కాల్ చేసి ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఆమె కంఠంలో క్రోధం. అయితే ఆమె అడిగేదేదో అది నా స్వేచ్ఛను భంగపరిచేదిగా ఉండనివ్వను. ఇంకా ఆమె ఎత్తుపొడుపులు సహాయం చేయవు 2 విధాలుగాను. లేదు నేనన్నాను. ఆమె కాదు అంత ముఖ్యమైనది. అది నా నియమం. ఆమె దానికోసం. అది మనం ఎవరిని ఎన్నుకున్నా అలా ఎన్నుకునే స్వేచ్ఛను. ఆమె ఏడుస్తోంది. నీ స్వేచ్ఛను శపిస్తున్నాను రిచర్డ్ బాక్. నేను నీ నాశనమైన సామ్రాజ్యాన్ని రక్షించేందుకు నరకాన్ని అనుభవించినంత కష్టపడి అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా ఉండేందుకు సాయశక్తుల పాటుపడ్డాను. ఆ బాధలో నిద్ర కూడా పోకుండా ఏదైనా మార్గం కోసం ఆలోచిస్తూ గడిపాను. ఎవరు కనీసం నీ గూర్చి ఆలోచించనంతగా నిన్ను రక్షించేందుకు. ఎందుకంటే నీవే నాకు గొప్ప విషయం కాబట్టి. దానివల్ల చాలా ఆలస్యం ఉండటం లేదు. నాకు నీ అవసరం ఉన్నప్పుడు. ఎందుకంటే నీవు ఎవరో డెబోరాతో డేట్లో ఉన్నానని దృఢంగా. ఆమెనే దేవుడు శపించిన నియమమా? నేను గోడలా పలికాను. 1 గజం దట్టంగా మందమైన ఉక్కులా శబ్దించాను. అదే సరైనది. ఆ టెలిఫోన్లో చాలాసేపు నిశ్శబ్దంగా రాజుమేలింది. ఆమె గొంతు మారిపోయింది. అసూయ కనుమరుగైంది. క్రోధం పోయింది. ఆమె ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. గుడ్ బై రిచర్డ్. నీ డేట్ని ఆనందించు. నేను ఆమెకి థ్యాంక్ యూ చెప్దామనుకున్నాను. అర్థం చేసుకునేందుకు ఎంత ప్రాముఖ్యత గల నియమాలు. ఆమె ఫోన్ పెట్టేసింది. ఆ మరుసటి రోజు కానీ ఆ తర్వాత కానీ ఆమె తన ఫోనును ఎత్తలేదు. బుధవారం సాయంత్రం 12:12. ప్రియమైన రిచర్డ్, ఇది చాలా కష్టంగా ఉంది. ఎలా మొదలు పెట్టాలో నేను ఆలోచిస్తున్నాను దీర్ఘంగా, ఇంకా తీవ్రంగా. ఎన్నో ఉపాయాలను, మా మార్గాన్ని కనుగొనాలని ప్రయత్నిస్తున్నా. నేను చివరకు ఒక చిన్న ఆలోచనలో ఆగిపోయాను. ఒక సంగీత రూపకాలంకారంలో దానిలో ఏదైతే నేను స్పష్టంగా ఆలోచించగల స్థాయిని ఇంకా అర్థం చేసుకోవటాన్ని కనుగొన్నానో, ఒకవేళ అది సంతృప్తికరంగా లేనట్లయితే ఇంకా నేను దాన్ని నీతో పంచుకున్నప్పుడు. అందువల్ల దయచేసి నాకు దూరంగా ఉండు. మనం మరో సంగీత పాఠాన్ని నేర్చుకునేప్పుడు. చాలా సాధారణంగా ఉపయోగించే పెద్ద సాంప్రదాయ కార్యాలు పద్యం రూపంలో ఉంటాయి. అది అన్ని రాగాలకు, కృతులకు మూలంగా ఉంటుంది. అది 3 ప్రధాన విభాగాలను కలిగి ఉంటుంది. మొదలు దీనిలో ఉన్న ఉపాయాలు, విషయాలు ముక్కలు
ముందు దానిని పరిచయం చేస్తుంటాయి ఒకదానితో ఒకటిగా. ఆ అభివృద్ధి ఈ చిన్న ఉపాయాలు, అభిప్రాయాలు ప్రకటితమవుతాయి. వారి పూర్తిగా విపులీకరించబడిన ఆనందాన్ని గొప్పగాని, విషాదాన్ని చిన్నగాని వివరిస్తూ మరల మొదటికి వస్తాయి. ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఒకదానితో ఒకటి అల్లుకొని గొప్ప కష్టతర పరిస్థితిని సృష్టిస్తాయి. చివరికి వచ్చేసరికి ఆ పునఃసమీక్షించబడి దానిలో ఏదైతే పునః ప్రకటితమైన సంపూర్ణంగా ప్రభావవంతంగా వ్యక్తీకరించబడుతుంది. ఆ చిన్న ఉపాయాలు చక్కగా ఎదిగే విధానాన్ని మనం గమనిస్తాం. విలువైన పరిపూర్ణతను సంతరించుకోవటాన్ని దీనిని మనకు ఆపాదించుకుంటే ఎలాగుంటుంది? ఒకవేళ నీవు ఇంతకు ముందే ఊహించినట్లయితే నేను మనని ఎప్పటికీ అంతం కాని ద్వారంలో ఆగిపోయినట్లుగా చూశాను. మొదటగా అది వాస్తవ విషయం, ఇంకా కల్తీ లేని సంతోషం. అది ఒక సంబంధ బాంధవ్యాలలోని భాగంగా నీవు నీ విభాగంగా మంచిని తమాషాగా అందంగా ఉన్న సమయంలో, ఇంకా చాలా ప్రియమైన సమయంలో ఉన్నప్పుడు అలా నీ భాగస్వామి ఒక వెచ్చని మనిషిగా ఆలింగనం చేసుకుంటుంది. ఒక పెద్ద ముళ్ళ చెట్టుకు బదులుగా అది మీ ఇద్దరికీ సంతోషదాయకం. ఇంకా అందులో ఆశ్చర్యం లేదు. నీకు మొదలు పెట్టడం చాలా ఇష్టం. చాలా వరకు నీ జీవితాన్ని అలాంటి వరుస క్రమాలతోనే కష్టపడి సాధించావు. అయితే మొదలు పెట్టడమే అంతం లేకుండా సాగుతుంటే వారు సామాన్యంగా నిర్ణయించటం, ఇంకా తిరిగి నిర్ణయించటం, ఇంకా నిర్ణయించటం చేస్తూనే ఉంటారు. వారు తప్పక కదలాలి అభివృద్ధి వైపుగా, లేకుండా విసుగుదా చేస్తారు. అలా కాదు, నీవు చెప్తావు నీవు తప్పక అక్కడి నుండి వెళ్ళిపోతానని. మార్పు పొందేందుకు ఇతర జనులు, ఇతర ప్రదేశాలకు అలా నీవు మళ్ళీ వెనక్కే వస్తావు. ఇక సంబంధంతో అదే ఒకవేళ కొత్తదైతే మళ్ళీ కొత్తగా మొదలైన పాత బంధమే మనం కదలాం. ఒక దీర్ఘకాలపు క్రమంలో మరల మొదలయ్యే విధంగా కొంతమంది వ్యాపారం వేరుపడటం కారణంగాను, అది వారి అవసరంగాను అయితే అనవసరంగా నీ చేత సృష్టించబడతారు. నీకు చాలా అవకాశాలను అందించేందుకు నీవు కోరుకున్న కొత్తదనాలను తిరిగి తెచ్చేందుకు చూడగలిగినది ఏమిటంటే ఆ అభివృద్ధి విభాగంలో నీవు శపించబడ్డావు. దానికోసం నీవు ఎక్కడ కనిపెట్టినా అదంతా నీవు కలిగి ఉన్న సాధించిన తీవ్రమైన హద్దు కలిగిన ఆలోచనలు. అది పనిచేసే విషయమేమీ లేదు. ఎంత సృజనాత్మకతను నీవు వాటికి జోడించి తీసుకువచ్చినా లేదా అంతకన్నా చండాలంగా అది నీవు ఏదో ప్రభావవంతంగా చేశావని. ఒక రాగాన్ని ఏ విషయంలోనైనా అక్కడ పనిచేస్తుంది. లోతులు తవ్వబడాలి. ఇంకా వేర్వేరు జీవులు ఒకరితో ఒకరు జాగ్రత్తగా అల్లుకోవాలి. మంచి విషయం ఏంటంటే వారు ఒకరికొకరు ప్రశంసించుకోవాలి. నేను ఉదాహరిస్తున్నది ఆ సమయానికి గుర్తుకొచ్చిన ఒక పుస్తకంలోని ఉపాయం అయి ఉండవచ్చు, కాకపోనవచ్చు. దానికోసం నేను ఒక పుస్తకంలోని పరిగెత్తలేదు. మనం అనుమానం లేకుండా ముందుకు పోయాం. నువ్వు వెళ్ళాలని కోరుకునేంత వరకు ఇంకా మనం ఆగాము కొంతకాలం. నేను చూసింది ఏమిటంటే మన తర్వాతి కారణాత్మక ఇంకా ప్రేమైక పూర్వక అడుగులేమిటా అని. నేను అభివృద్ధిని చూశాను. నీతో ఎడతెగక బంధించబడినప్పుడు ఇంకా నమ్మకానికి వచ్చాను. అది మనం ఎన్నడూ అక్కడక్కడ జరిగే ప్రయత్నాలను మనం నేర్చుకోగల శక్తి స్థాయిలో ఇంకా ఎక్కువగా చేయాల్సిందని. మన అద్భుతమైన ఇష్టాలలోని సారూప్యతలు ఎన్ని సంవత్సరాలు మనం కలిసి జీవించామన్న విషయం కాదు మనకు కావలసింది. ఎందుకంటే మనం ఎన్నడూ కలిసి ఉన్న కాలం నుండి విడివడి లేదు. అలా మనం ఎదుగుతూ ఉండటాన్ని మనం పొగడాలి. అలా ఎక్కువగా నేను తెలియటం అనేది అసాధ్యం నుండే సాధ్యమవుతుందని, మనమిద్దరం ఒక ఏదో ఆశ్చర్యకరమైన దృష్టి కనిపెట్టుకుని ఉండటాన్ని కలిగి మనని ఉన్నాం. ఇప్పటికీ అదేమిటో తెలియకపోవచ్చును, కానీ నేను ఒక దృఢమైన గోడను ఎదుర్కొన్నాను పోరాటంలో. ఇంకా నీకు ఇంకా అలాంటివి నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. నేను దీర్ఘమైన గొప్ప సమృద్ధి ఇంకా పరిపూర్ణత ముందు అభివృద్ధిలో పొందటం కోసం
ఇంకా నీవు దాన్ని తప్పించుకునేందుకు మార్గాలను వెతుకుతూ ఎంతకాలం ఉంటావో అంతకాలం మనం కలిసే ఉంటాం. మనమిద్దరము నిష్ఫలమైపోయాం. నీవు వెనక్కు వెళ్ళలేవు, నేను ముందుకు రాలేను. ఆ నిలిచిపోయిన స్థితిలో కొట్టుమిట్టాడుతూ మేఘాలు ఇంకా దట్టమైన ఛాయలతో నీవు మనపై ఉంచిన కాలపు అవధిలో నా జీవితంలోని ఇంతకు ముందరి విధానాలలోనే ఏ ఒక్క వీడ్కోలుకు నేను అనుభూతించని విషయాలెన్నింటినో అనుభూతించానంటే అది ఇప్పుడే అన్నీ తెలిసిన ఆవలకి వెళ్ళటాన్ని ఈ బంధం నేర్పించింది. నేను నమ్రతతో కూడిన భావంతో నేను బహుశా తీర్పు చేసి ఉంటాను. అనుభూతులను వాటి దీర్ఘ తలను గురించి అదే నేను పనిచేసి ఉండవచ్చు. బదులుగా నేను గర్వంగా అనుభూతించాను. నా గురించి ఇంకా ఆనందించాను. తెలుసుకున్నందుకు నేను గుర్తించిన అపురూపమైన ఇంకా ప్రియమైన అవకాశానికి మనం కలిగి ఉన్నదానికి ఇంకా నేను ఇవ్వగలిగినదంతా ఇచ్చేసి ఉంటాను. స్వచ్ఛమైన ఇంకా ఉన్నతమైన భావనతో దానిని చేసేందుకు నేనిప్పుడు సుఖంగా ఉన్నాను. దీనితో ఈ కోరదగిన క్షణం యొక్క పరిపూర్ణతలో నేను మర్యాదపూర్వకంగా చెప్తున్నాను. నాకు ఒకటో రెండో విషయాలు తెలియకపోవచ్చు. మర్యాదపూర్వకంగా చెప్తున్నాను. నాకు ఒకటో రెండో విషయాలు తెలియకపోవచ్చు. నేను బహుశా మనం కలిగి ఉన్న అందమైన భవితను తీసుకురాలేకపోవచ్చు. నేను బాధను అతిక్రమించాను. నేను ఆనందంగా ఉన్నాను నిన్ను తెలుసుకున్నందుకు. ఈ ప్రత్యేక మార్గంలో ఇంకా ఎల్లవేళలా మనం కలిగి గడిపిన కాలాన్ని నిధిలా కలిగి ఉన్నాను. నేను నీతో పాటు ఎదిగాను. నీ నుండి చాలా తెలుసుకున్నాను. ఇంకా నేను తెలుసుకున్నాను నేను నీ కోసం గొప్ప మంచి కార్యాలను చేశానని. మనమిద్దరము మంచి మనుషులుగా ఒకరినొకరం కలిసాం. ఈ ఆలస్యపు విషమ సమయంలో ఇది నాకు సంభవించింది. ఒక చతురంగపు రూపకాలంకారం కూడా ఉపయోగపడుతుందని. చదరంగం ఒక ఆట. ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేకతతో మరొకరిని నిలిపివేస్తారు. మధ్య ఆటలో ఒక యుద్ధం మొదలవుతుంది. ఇంకా అది మిక్కుటం చేస్తుంది. ఇంకా ముక్కలుగా ఇద్దరి వైపున పోగొడుతుంది. రెండు వైపులా నాశనం చేస్తుంది. ఆట అంతంలో ఒకరు మరొకరిని బంధించి స్తబ్దతలో పడవేస్తారు. నేను అనుకుంటున్నాను జీవితాన్ని నీవు చదరంగపు ఆటగా చూస్తావని. నేను దానిని ఒక సంగీత కృతిలా చూస్తాను. ఇంకా ఈ విభేదాల వల్లనే రెండు రాజు ఇంకా రాణి కూడా రాజు ఇంకా రాణి కూడా పోయారనుకుంటా. ఇంకా పాట నిశ్శబ్దమైపోయింది. నేను ఇప్పటికీ నీ స్నేహితురాలునే. నాకు తెలిసినంతవరకు నీవు నావాడవే. నేను దీనికి నీకు హృదయపూర్వకమైన సున్నితమైన లోతైన ప్రేమ ఇంకా ఉత్తమమైన గౌరవములతో నీకు తెలుసు నేను నీ కోసం కలిగి ఉన్నానని. వాటితో పాటుగా ముందుగా పొందిన బాధ ఒక అవకాశంగా అలా ప్రమాణపూర్వకంగా పూర్తి చేస్తూ చాలా అరుదుగా ఇంకా చాలా అందంగా అది పూర్తిగా నింపబడకుండా పోతోంది. లెస్లీ, నీ స్థిరమైన ఎదిరింపును నాపై ఎదిగేందుకు ఇది ఏదో అద్భుతం. ఒకవేళ నేను ఇంకా అది ఏదో కష్టంగా ఉన్నప్పుడు అనుభూతించేందుకు వివిధ రూపాలను ఆ ఎదిరింపు తీసుకుంటుంది. కొన్ని వాటిలో క్రూరంగా ఉంటాయి. అయినా నన్ను బాధించేందుకు ఒక స్థాయిలో లేదా మరో స్థాయిలో కారణమవుతాయి. మనం కలిసి ఉన్న కాలానికి సంబంధించి నా వద్ద నమోదు ఉంది. ఇంకా దానిని నేను దీర్ఘమైన గౌరవపూర్వకమైన దానిని చూశాను. అది నన్ను బాధలో ముంచింది. ఇంకా అలాగే దెబ్బ వేసింది. అయితే అది సత్యాన్ని ఎదుర్కొనేందుకు నాకు సహాయం చేసింది. నేను వెనక్కు తిరిగి జూలై మొదటి వారంతో మొదలైన 7 వారాలలోకి చూశాను. అవి మన కేవలం సత్యమైన ఆనందాల కాలం. అదే మొదలు పెట్టడంగా ఉంది. ఇంకా అది సౌందర్యవంతంగా ఉంది. ఆ తర్వాత అక్కడ వేర్వేరులు వాటితో ఇంకా నాకు ఇంకా సమానమైన వదిలే వెళ్ళటాలు ఎదుర్కోవటాలు. నీవు తిరిగి రావటంతో దూరము ఇంకా వేర్పడటం లేదా కలిసి ఉండటం ఇంకా విడిపోవటం ఇది చాలా అసంతోషకరం. నన్ను నేను గమనిస్తున్నాను ఎక్కువగా ఏడ్చే జీవిగా తయారవటాన్ని.
ఒక జీవి ఎవరైతే తప్పక ఎక్కువగా ఏడవవలసిన దానిగా దానికై పూర్తిగా కనిపిస్తోంది. అది బాధగా అవసరంగా దయ వర్షించక పూర్వం సాధ్యమేనని. ఇంకా నాకు తెలుసు, నేను దీనిలో నుండి బయటపడేందుకు చాలా కాలం పడుతుందని, జీవితం బాధాకరంగా మారిందని. చెప్పాల్సింది ఏమిటంటే, నీ డేట్ను నాకు సాయం చేసేందుకు క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు నేను అలజడి స్థితిలో నీ కోసం పని చేయకపోదును అనే సత్యం నన్ను నలిపివేసింది. దాని శక్తితో నిజాలను సాధ్యమైనంత గౌరవంగా ఎదుర్కొంటాను. నాకు తెలుసు, నేను పొడిగించలేనని. అదేం కాదు, ఎంతవరకు నేను అలా చేయగలను అంతవరకు చేస్తాను. ఇంకా నేను ముందు ముందు లొంగను. నేను ఆశిస్తున్నాను నీవు దీనిని ఒక ఒప్పందం విచ్ఛిన్నమైపోవటంగా చూడవని. అయితే అంతకన్నా ఎన్నో ఎన్నో అంతాలను కలిగి సాగిపోయేదాన్ని నీవు మొదలుపెట్టావు. నేను అనుకుంటున్నాను ఇదేదో మనమిద్దరము తప్పక తెలుసుకోవలసిందని. నేను దానిని తప్పక ఒప్పుకున్నాను. అది నేను ఓడిపోయాను. నా ప్రయత్నంలో నన్ను జాగ్రత్తగా చూసుకునే ఆనందాలను తెలియచేయడంలో. రిచర్డ్, నా విలువైన స్నేహితుడా, ఇది మెత్తగా చెప్తున్నా, చాలా సున్నితంగా, ఇంకా ప్రేమగా, ఇంకా ఆ సున్నితమైన గొంతులో అణిగి ఉన్న కోపంతో. అవి వాస్తవమే. అక్కడ ఏ అవహేళనలు, ఏ తప్పులు ఉండవు. నేను సామాన్యంగా అర్థం చేయాలని ప్రయత్నిస్తున్నా. ఇంకా బాధను ఆపాలని నేను ప్రకటించేది ఏంటంటే, నేను ఒప్పుకోమని ఒత్తిడి చేస్తున్నా. అది నీవు ఇంకా నేను అభివృద్ధి చెందలేము. ఎక్కువ తక్కువగా ఆ ప్రకాశవంతమైన వాతావరణ పరిస్థితి, ఆ సంబంధ బాంధవ్యాల పూర్తి వికాసాన్ని. నేను కిటికీలో నుండి ఏమీ లేని దానిలోనికి చూస్తూ నిలబడ్డాను. నా తలలో సాగరపు హోరు వినిపిస్తోంది. ఆమె తప్పు అయినప్పటికీ ఆమె తప్పే. ఆ స్త్రీ నన్ను అర్థం చేసుకోలేదు. నీవెవరో లేదా నేనెలా ఆలోచిస్తానో చాలా బాగా లేదు నేను అనుకున్నాను. ఆ తర్వాత ఆమె ఉత్తరాన్ని నలిపి అక్కడి నుండి ఇంకా విసిరేశాను. 1 గంట తర్వాత కిటికీ బయట ఏమీ మార్పు సంభవించలేదు. నేను అబద్ధం చెప్పుకోవాలి నేను అనుకున్నాను. ఆమె సరిగ్గానే ఉంది. ఇంకా నాకు తెలుసు తను సరిగానే ఉందని. అయినా నేను ఎప్పుడూ దాన్ని ఒప్పుకోవటం లేదు. ఎప్పుడు ఆమె గురించి ఆలోచించకూడదు. ఆమె కీర్తనను గూర్చిన, చదరంగాన్ని గూర్చిన కథ. నేనెందుకు వాటిని అలా చూడను? నేను ఎప్పుడూ దేవునిచే శపించబడిన వివేకవంతుణ్ణే. ట్యాక్సుల గురించి తప్ప ఇప్పటి వరకు జీవించిన అందరికన్నా ఎక్కువగా అంతర్దృష్టి కలవాడినే. నేను చూడలేని వాటిని ఆమె ఎలా చూడగలుగుతోంది? అంటే నేను ఆమె అంతగా తెలివి లేనివాడినా? ఇప్పటికైనా ఆమె చాలా చురుకైనదే. ఎక్కడుంది ఆమె పద్ధతి, ఆమె రక్షణ కవచం? ఆమెను బాధ నుండి రక్షించలేకపోయిందే. నేను నా పరిపూర్ణ మహిళ. నీ పరిపూర్ణ మహిళను శపించ. అదొక అరటన్ను బరువైన నెమలి నీవు కనుగొనినది. అది మిడిసిపోతుంటే అస్వాభావికమైన రంగులతో. దాని దొంగ ఈకలు దానిని ఎగరనీయవు. నీ నెమలి బహుశా గుండ్రంగా తిరిగి దాని రెక్కల బరువుతో పాడే బదులుగా గీపెడుతుంది. అయితే ఎప్పటికీ అది నేలపై నుండి లేవదు. నీవు పెళ్ళంటే నీకు భయం. నీకు తెలుసా, నీవు ఆ భయాన్ని వివాహం చేసుకున్నావని. ఒక దృశ్యం, ఒక చిన్న నేను ఒక వివాహ చిత్రపటంలో ఒక 20 అడుగుల నెమలిని వివాహమాడినట్లు. అది నిజం. నేను ఒక వివాహం చేసుకున్నాను, ఒక తప్పైన ఆలోచనలో. అయితే నా స్వేచ్ఛపై నిబంధం. ఒకవేళ నేను లెస్లీతో ఉంటే నాకు విసుగు వస్తే ఆ క్షణంలో నాలో నుండి ఇద్దరుగా నేను విడిపోయాను. వేరువేరుగా నేను విషయాలకు చాలా దూరంగా పరిగెడుతున్నాను. ఇంకా కొత్తగా వచ్చిన అతను తనను నాశనం చేయసాగాడు. విసుగన్నది నీ బాధలలో అతి చిన్నది. నీవు దెయ్యపు కొడకా అన్నాడు. కొత్తగా వచ్చినవాడు. నీవు చూడటం లేదా ఆమె నీకన్నా చురుకైనదని? నీవు కనీసం కర్రతో కూడా అంటుకునేందుకు భయపడే ప్రపంచాలను ఆమె బాగా ఆకలింపు చేసుకుని తెలుసుకుంది. ముందుకు వెళ్ళు. నా నోటి నిండా గుడ్డలు కుక్కి నన్ను గోడకు వేళ్లాడేసి దూరంగా నీవు
ఎప్పుడూ చేస్తావే, నీలోని ప్రతి భాగాన్ని చేస్తావే, అవి నీ గొప్పవైన సిద్ధాంతాలన్నీ తప్పని చెప్పినప్పుడల్లా అలా చేయి. నీకు స్వేచ్ఛ ఉంది అలా చేసేందుకు రిచార్డ్. ఇంకా నీకు స్వేచ్ఛ ఉంది. నీ మిగిలిన జీవితకాలం అంతా తెచ్చిపెట్టుకున్న ఎలా ఉన్నావు అనే స్త్రీల నుండి భయంతో పారిపోగల స్థాయి, ఆప్తులతో ఇప్పుడు నీ ఉన్నట్లుగా ఉండేందుకు ఇష్టం వచ్చినట్లుగా ఉండు. మగ కుందేలా, నీకు దేవుడు శపించిన ఇంగితం కొంత ఉంది కదా. ఏదైతే నీవు ఈ జీవితకాలంలో కనుగొనే ప్రార్థనలకు నిలవనిది. నువ్వు నీ ధైర్యం లేని భయం కలిగించే పరిపూర్ణ మహిళ భ్రమలతో ఒంటరితనంతో చచ్చే వరకు ఉండు. నువ్వు నీ ధైర్యం లేని భయం కలిగించే పరిపూర్ణ మహిళ భ్రమలతో ఒంటరితనంతో చచ్చే వరకు ఉండు. నీవు మంచు వలె క్రూరుడివి. నువ్వు మెత్తని కత్తి వంటి చదరంగానికి, చల్లని కత్తి వంటి ఆకాశానికి చెందినవాడివి. నీవు ప్రకాశవంతమైన అవకాశాన్ని నీదైన గాడిద వంటి సామ్రాజ్యంతో నాశనం కా. ఇప్పుడు ఆ మొత్తం విషయాలు ఒక ప్రభుత్వపు పగిలిన గాజు ముక్కలే మొత్తం. ఆ అన్ని విషయాలతో ప్రభుత్వం దానిపై ఆధారపడి ఉంది. లెస్లీ ప్యారిష్ ఏ సామ్రాజ్యాల కన్నా కూడా ప్రభావవంతమైన 1000 రెట్ల అధికమైన అవకాశం. అయితే నీవు భయపడుతున్నావు ఆమెను చంపేందుకు. ఎందుకంటే ఆమె నీకన్నా చురుకైనది కనుక ఆమెను మట్టు పెట్టాలనుకుంటున్నావు కూడా. ఆమె ఎప్పుడైనా నిన్ను అలా చేసిందా? అది ఆమెను బాధించలా? ఎందుకంటే ఆమె కోల్పోయే వ్యక్తి కాదు. ఆమె విషాదాన్ని అనుభవించింది. ఇంకా ఆమె కొంతసేపు ఏడ్చింది కూడా. ఎందుకంటే ఆమె ఏడ్చేందుకు భయపడలేదు. ఎప్పుడైతే ఏదైనా దానిలో సౌందర్యాన్ని పోగొట్టుకున్నట్లయితే అలా దుఃఖం అందంగా చంపేస్తుంది. అయితే ఆమె దానిని అధిగమించింది. ఆమె దానికి పైగా చేరిపోయింది. నీవు దాన్ని అధిగమించావు కూడా. 1 నిమిషమో అర నిమిషమో కేవలం నీ దేవుడు శపించిన ఉక్కు తలుపులను క్రిందికి లాగేసి చప్పుడయ్యేలా తలుపులు మూసి గట్టిగా ఆమెను గురించి మరెప్పుడు ఆలోచించను అని పైకి ఎదగటానికి బదులుగా నీవు సూటిగా అడుగుకు చేరావు. ఇంకా చాలా దీర్ఘంగా నీవు తెలివైన విజయాన్ని సాధించక పూర్వం నీ అంతరంలో ఆత్మహత్యకు ప్రయత్నించాను. ఇంకా దానిలోని కష్టం, అది నిన్ను వెంబడి వేడిమిని ఒక లేజర్ వజ్ర జీవితకాలంగా ఇంకా నీవు నీ మురికి పట్టిన శపించిన సుత్తితో ఇంకా నాశనం చేసావు దాన్ని. ట్యాండ్, నీవు నీ జీవితపు పెద్ద అవకాశం కోసం చూస్తున్నావు. ఇంకా నీవు దాన్ని తెలుసుకుంటావు. ఆమె నిర్ణయించుకుంది నీవు భద్రపరిచిన మూర్ఖపు భయాన్ని వదిలేయాలని. ఇంకా ఆమె ఆనందంగా ఉంది. ఈ నిమిషంలో నీకు సంబంధించిన చచ్చేంత బరువును వదిలించుకుని స్వేచ్ఛను పొందింది. ముందుకు వెళ్ళు. ఎప్పుడు ఏమి చేస్తావో అదే చెయ్యి. పారిపో, పరిగెత్తు. విమానాశ్రయానికి విమానాన్ని స్టార్ట్ చేసి చీకట్లోకి వెళ్ళిపో. ఎగురు. వెళ్ళి అందమైన అమ్మాయిని కనుగొని తన చేతిలో సిగరెట్తో మరో చేతితో రమ్ గ్లాస్తో ఆమెను చూస్తూ ఉపయోగించుకో. ఒక మెట్టుగా ఏదో ఇంతకన్నా మంచిగా ఉండేందుకు నీవు ఈ రాత్రి నుండి పారిపో. పరిగెత్తు మూర్ఖ, పరిగెత్తు. నా నోరు మూయించటానికి. తర్వాత నీవు చచ్చినప్పుడు ఆ రోజు నన్ను చూసి తర్వాత చెప్పు. నీవు ఎలా ఓకే ఒక వంతెనను తగలబెట్టుకున్న తర్వాత నీవెలా అనుభూతి చెందావో. నేను తలుపులను చప్పుడు వచ్చేలా గట్టిగా వేశాక ఇంకా ఆ గది చాలా ప్రశాంతంగా సముద్రంలా ఉండిపోయింది. నేను గట్టిగా అన్నాను, మనం భావాత్మకంగా లేం కదా. నేను ఆ ఉత్తరాన్ని మడతలు సరిచేశాను. మళ్ళీ చదివేందుకు ప్రయత్నించాను. దాన్ని చెత్తబుట్టలో పడవేశాను. ఒకవేళ ఆమె నేను ఎవరైనా ఇష్టపడటం లేదా ఆమె అలా చెప్పే విధానం కలిగి ఉండొచ్చు. ఎంత బాధాకరం. ఒకవేళ నేను అసూయకు చోటివ్వను. ఆమె నన్ను తన వ్యక్తిగత ఆస్తి అనకుండా ఆమె నిర్ణయిస్తుందా నేను నా కాలాన్ని ఎవరితో గడపాలో ఏమిటో. ఇంకా ఎలా ఆమె నన్ను నమ్మింది కలిసి జీవిస్తానని. ఒకవేళ అది ఐ లవ్ యూ అనే అబద్ధం కానప్పటికీ
ఆమె నన్ను కోరుకుంటోందా? నా నుండి ఐ లవ్ యూ లుండవు. విశేష్ ప్యారిష్ నాకు నేను సత్యంగా ఉంటాను. అది నాకు చాలా ఖర్చుతో కూడినప్పటికీ ఆనందం పొంగి పొరలుతుంది. ప్రతి ఆనందకాలంలోనూ మనం కలిసి ఉన్నప్పుడు ఒక్క పని మాత్రం నేనెన్నడూ చెయ్యలేదు. ప్రియమైన లెస్లీ, నేను ఎన్నడూ అబద్ధమాడటం కానీ, మోసం చేయటం కానీ, లేదా నిన్ను వంచన చేయటం కానీ చేయలేదు. నేనేదైతే నమ్ముతున్నానో సరిగ్గా అలాగే జీవించాను. నీతో చెప్పినట్లుగానే నేనున్నాను. ఒకవేళ అదే నీకు ఒప్పుకోలేని విధంగా మారినట్లయితే అది అలాగే జరుగుతుంది. ఆ మార్గం లాంటిది. ఐఆమ్ సారీ. ఇంకా నేను ఆశిస్తున్నాను నీవు నాకు త్వరలో తెలుసుకునేలా చేసి ఇక మన ఇద్దరిని ఆ గండం నుండి గట్టెక్కించు. నేను రేపు ఉదయం సూర్యోదయానికల్లా ఉండను నేను అనుకున్నాను. నా వస్తు సామాగ్రినంతా విమానంలో వేసుకుని నేనెంతకు ముందు చూడని చోటుకి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. పారిపోవటం బహుశా మౌంటానా విమానాన్ని ఐఆర్ఎస్కి వదిలేస్తాను. ఒకవేళ వారు కనుగొంటే ఇంకా కనుమరుగైపోతాను. ఒక చిన్న విమానాన్ని ఎక్కడైనా అద్దెకు తీసుకుని నా పేరు మార్చుకుంటాను. విన్నీదా ఊస్ శాండర్ అనే పేరుతో బ్రతికేస్తాను. అది తమాషాగా ఉంటుంది. జేమ్స్ శాండర్స్ వారికి బ్యాంక్ అకౌంట్లు, విమానాలు, ఇంకా వారు కోరుకునేది ఏదైనా కావాల్సిందే. రిచర్డ్ బాక్కి ఏమైందో ఎవరికీ తెలియదు. అదొక్కటే ఆశీర్వదించబడిన విశ్రాంతి. నేను మరలా ఏమైనా వ్రాయదలుచుకుంటే నేను కొత్త పేరుతో వ్రాస్తాను. నేను కోరుకుంటే అలా చెయ్యవచ్చు. అన్నీ వదిలేసి బహుశా జేమ్స్ శాండర్స్ కెనడా అంతా తిరగవచ్చు. ఆస్ట్రేలియాలోను, బహుశా పాత జిమ్ ఆల్బెర్టాలోని వెనుక అడవులలో అంతా వెతకవచ్చు. లేదా దక్షిణ షన్బరీకి, లేదా విట్లేషియా కిణీకులు తెలుసు. విట్లేషియానికి అది చాలు వెంట ఉంచుకోవటానికి. ఆ తర్వాత ఏమిటి మిస్టర్ శాండర్స్? ప్రభుత్వము రిచర్డ్ బాక్ను చంపేస్తోందా? లేక నువ్వు అతడిని చంపేయాలనుకుంటున్నావు. ఎందుకంటే అతన్ని లెస్లీ వదిలివేసిందని. అతని జీవితం ఆమె లేకుంటే మహాశూన్యమా? అందుకే నీవు ఒకవేళ అతన్ని చంపేస్తున్నావా? నేను చాలాసేపటి వరకు అదే విషయాన్ని ఆలోచిస్తూ గడిపాను. అది చాలా ఉత్సాహవంతంగా ఉంది. పేరు మార్చుకోవటం, పరిగెత్తిపోవటం, పారిపోవటం. కానీ అదేనా నేను కోరుకుంటున్నది? అదేనా నీ ఉన్నతమైన సత్యం? అదేనా నీ ఉన్నతమైన సత్యం? ఆమె నిన్ను అడుగుతుందా? లేదు. నేను నేలపై కూలబడ్డాను, గోడకి చేరగిలబడ్డాను. లేదు లెస్లీ, అది నా ఉన్నతమైన సత్యం కాదు. నా ఉన్నతమైన సత్యము నేను సుదీర్ఘమైన మార్గంలోకి మరో వ్యక్తిని ప్రేమించడాన్ని గురించి నేర్చుకోవటానికి వెళ్ళటం. నా పరిపూర్ణ మహిళ అంటే మాట్లాడటంలో చాలా చక్కగా మాట్లాడటం, కొంత శృంగారం, వ్యవహారవేత్తగా ఒంటరితనాన్ని దూరం చేసేదిగా ఉండాలి. ఆమె చిన్నపిల్లల చాలా రోజుల నుండి ద్వారం వద్ద ప్రేమగా వేచి చూసేదిగా ఉండే మనసు కలదిగా ఉండకూడదు. నాకు తెలుసు, నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఏది సరైనదో, ఇంకా మళ్ళీ నేను విమాన ప్రదర్శకుడిగా ఉన్నప్పుడే నేను కట్టేశాను. నా జీవిత సహచరిని ఎప్పటికీ ఆత్మదేవత ఒక స్త్రీగా ఉండి ఆమె ద్వారా ప్రేమను నేర్చుకోవాలని. ఒక స్త్రీ నాకు నరకం చూపించి నాపై పందెం వేసింది. మారమని ఒత్తిడి చేసింది. ఎదగమని, గెలవమని. లేనట్లయితే అక్కడి నుండి నేను పారిపోతున్నాను. లెస్లీ ప్యారిష్ బహుశా తప్పు వ్యక్తి కావచ్చు. ఆమె నా ఆత్మ సహచరి కాదేమో. నా మార్గంలోకి వచ్చి నన్ను కనుగొని నా మార్గంలో తనను కనుగొనే వ్యక్తి కాదేమో. కానీ ఆ ఒక్కటే ఆమె లెస్లీ మనసులో, లెస్లీ శరీరంగా ఒక స్త్రీకి నేను సారీ చెప్పాలనిపించనిది, నాకు రక్షించాలనిపించనిది, నేను ఎవరికి వివరించలేనిది. ఎక్కడికి నేను వెళ్ళినా, ఇంకా ఆమెకు దైవం శపించిన చురుకుదనంతో చాలా ఎక్కువ చెడ్డ విషయంగా అది జరుగుతోందా? అది నేను ఆమెను మరోసారి నన్ను వదిలే లోపుగా నేర్చుకోవాల్సింది ఉందా? ఒక వ్యక్తి క్రూరంగా ఉంటే చాలు నేను అనుకుంటాను, జీవించకుండా ఉండేందుకు అది చాలని.
ఆఖరికి అతని ఆత్మ సహచరి కూడా వెళ్ళిపోవటానికి, అతన్ని ఒంటరిగా వదిలేయటానికి, మరో జీవితకాలంలో మరో వ్యక్తి హల్లో చెప్పి పలకరించేంత వరకు నమ్మకంగా వేచి ఉండేందుకు. కానీ ఏమిటి, ఒకవేళ నేను పారిపోతే ఏముంది పోగొట్టుకునేందుకు? కానీ నా 100 టన్నుల ఉక్కుడాలు నేను గాయపడకుండా రక్షించేందుకు ఉపయోగపడుతుందా? ఆర్మర్ లేకుండానే నా రెక్కలను సాగదీసుకుని ఇంకా నేను చాలా ఎగిరేందుకు సరిపోతుంది. క్రింద పడిపోకుండా ఉండేందుకు. మరొకసారి నేను పోర్ట్ డార్విన్కి చెందిన శాండర్స్గా ఎగిరిపోతాను. ఆ మాటలతో నేను మూసివేయబడ్డాను. అతను చెప్పేది సరిగ్గానే ఉంది. నేను తలుపులు తెరిచాను, క్షమాపణ చెప్పాను, అతన్ని స్వేచ్ఛగా వదిలేశాను. ఇంకా అతను ఒక్క మాట కూడా ఎక్కువగా చెప్పకుండా నేను నా జీవితపు అతి పెద్దదైన అవకాశం కోసం చూస్తున్నాను. అతడు మరోసారి నాకు చెప్పనవసరం లేదు. ఇది ఒక పరీక్ష. నాలోని 100 ఇతర దృక్కోణాలు వేర్వేరు గ్రహాల నుండి, కాలాల నుండి పరీక్షిస్తున్నాయా? వారందరూ ఒక్కటే మార్గమున్న గాజు గది వెనక నుండి నన్నే గమనిస్తున్నారా? నేను ఉక్కు గదిని వదిలించుకుంటానని, లేదా వారు నేను దానిలోనే పట్టుబడి ఉండాలని ప్రార్థిస్తున్నారా? వారు నేనేమి చేయబోతున్నానన్న దానిపై పందాలు కాసుకుంటున్నారా? వారున్నట్లయితే వారు కోరిన విధంగా ప్రశాంతంగా వారి గాజు గది వెనుక నిశ్శబ్దంగా ఉంటారు. ఇప్పటికీ నా తలలో సముద్రపు హోరు వినిపిస్తూనే ఉంది. నా ముందర మార్గం 2 వైపులకు చీలి ఉంది. ఆ 2 భవితలు 2 వేర్వేరు జీవితకాలాలు. లెస్లీ ప్యారిష్ లేదా నా చాలా జాగ్రత్త గల పరిపూర్ణ మహిళ. ఎన్నుకో రిచార్డు. ఇప్పుడే బయట చీకటి పడుతూ మార్పు సంతరించుకుంటోంది ప్రకృతి. ఏది తీసుకోవాలి?